హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక కప్పు అన్నంతో ఇంట్లో ఉండే పదార్థాలతోనూ ఈజీగా చేసుకునే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కుర్కురే ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు అన్నం వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు, అప్పుడే ఫ్రెష్గా వండుకున్న అన్నమైనా పర్లేదు, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపిండి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. చేతికి నూనె పూసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ కుర్కురే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే కుర్కురే ఇది. ఈ విధంగా అన్ని రోల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న రోల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కుర్కురేను ఇందులోకి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక మూత పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక కప్పు రైస్తో టేస్టీగా కుర్కురే ఎలా తయారయ్యిందో.